రాజకీయం చేయడం లేదు. అసలు ఏంటి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఒకటే చెప్తున్నాము, సరే ఏదేమైనా కానీ గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము చాలా సందర్భాలు అన్నారు. ఇప్పుడు అవకాశం వాళ్ళకే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కమిటీ పూర్తి స్థాయి విచారణ చేసి జరిగినటువంటి అవినీతిని బయట పెట్టండి. మళ్ళీ ముసుగుల గుద్దులాట చేయకండి. సరే ఏం జరిగింది, ఏం సంగతి, 18 ప్రశ్నలు ఏం అడిగారు. మీరు కూడా నెక్స్ట్ అధికారంలో రావడానికి మీరు కూడా ఆ ప్రాజెక్ట్ సంబంధించి మీరు కూడా గట్టిగా ఎలిగేషన్ చేశారు కదా. మేమేమంటున్నాం సార్, ఇప్పుడు జరిగిన దాని మీద ఒక రాజకీయ పార్టీగా సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అవినీతి మీద ప్రశ్నిస్తాము. అవకాశం ఉంటే ఆ యొక్క అవినీతి మీద గలమెత్తి మాట్లాడతాం. ఆ గలమెత్తి మాట్లాడిన సందర్భంలో భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటే కలుస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దాంట్లో మేము చేసే అవసరం ఏం లేదు. ఇప్పుడు ఏమంటున్నాము, కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్లో అనేక సందర్భాల్లో అన్నది కాబట్టి ముందు వాళ్ళు పూర్తి స్థాయి విచారణ జరిపి ఇది చేసేటువంటి ప్రయత్నం చేయాలి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతూ అనేక ప్రాజెక్టుల విషయము, దాని వ్యయం ఇంత, వేరేది 100% అయింది, ఇంకోటి 30%, ఇంకోటి ఏదో పెరిగింది అంటున్నాం. అవన్నీ ప్రాజెక్టులు పూర్తి స్థాయి ఆలోచనతో కట్టినటువంటి ప్రాజెక్టులు. అది ఒక సందర్భంగా చెప్పాలనుకుంటే కాలయాపన కూడా చాలా ఎక్కువ అయ్యి ఉండొచ్చు. కానీ ఇది 4 సంవత్సరాలు కదా. 4 సంవత్సరాల వ్యయం డబల్ అయింది అనేది కూడా పెద్ద అవసరం ఉండదు. 4 ఏళ్ళలో పెద్ద తేడా. 4 సంవత్సరాలు చెప్తున్నారు. 4 సంవత్సరాలు కట్టిరు. 4 సంవత్సరాలు కట్టిరు అంటే వ్యయం బతకాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో ఆయన గొప్పతనం ఏం లేదు. వేరే ప్రాజెక్టులు చూపించామని చెప్తున్నారు. అందుకు నోటీస్ ఏమంటున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కడతానప్పుడు తుమ్మడహట్టిలో ప్రాణహిత చెవులు కడతానప్పుడు 19,000 కోట్ల నుండి దాదాపు 40,000 కోట్ల వరకు తీసుకెళ్లారు ఆ రోజు. అది నిజంగా 16 టీఎంసీలకే తుమ్మడహట్టి. కానీ ఈయన కట్టింది 240 టీఎంసీ. 4 ఏళ్ళలో చాలా పెరుగుతాయి. పంచాయతీ చెప్తున్నా అన్ని ప్రాజెక్టులు చెప్పినప్పుడు చెప్పిండు, పెద్ద తేడా రాకపోవచ్చు. ఉదాహరణకి వేసుకుందాం. ఆ రోజు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల కోసము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచినీళ్ళు తాగాలి ఒక ప్రాజెక్ట్ చేస్తే, శ్రీశైలం డ్యామ్ నుంచి వాటర్ అక్కడ తీసుకుపోయేటువంటి ప్రాజెక్ట్ చేస్తే వైఎస్ గారు పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. 10 ఏళ్ళు వీళ్ళ అధికారం ఉండి చేయలేకపోయారు. కారణం ఏంది అంటే వ్యయం అంతకన్నా 10 అయి ఉండొచ్చు. ఎందుకు చేయలేదు? ఎందుకు ఆపాల్సి వచ్చింది అంటే మీ వరకు వచ్చే వరకు వేరే ఆలోచన ఉంటుంది. సరే ఎంతనా వ్యయం అయింది, చేసేది ఉండే కదా. ఆ రోజు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ వచ్చి మధ్య దశలో వచ్చి మోర్ దెన్ 60% కంప్లీట్. నిజంగానే అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆ జిల్లాలోనే ఉంది. అక్కడికి నీళ్లు ఫ్లోరైడ్ అంశంలో చాలా మంది ఎందుకో చేయలేకపోయారు. అంత పెద్ద మీ వరకు వచ్చేవారు. అరే నువ్వు ప్రతి దాంట్లో నువ్వు అన్నా నేను ఏమంటున్నా బాధితులు ప్లకార్డ్స్ పట్టుకురు పోయింది అని. అయితే నీళ్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పట్టిండి వచ్చాయి. ఆ నీళ్లు ముందే రానికి అవకాశం ఉండే. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ఆపేరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి పేరు వస్తుంది. అంతేందుకు మెట్రోలు కూడా విభేదించింది కదా. ఇప్పుడు ఒకటే చెప్తాను, హెరిటేజ్ బిల్డింగ్లు అన్ని పోతున్నాయని చెప్పేసి విభేదించారు వాళ్ళే. వీళ్ళ వరకు వచ్చే వరకు ఒక తీరు మాట్లాడతాడు, పక్కన వచ్చే వరకు ఒక తీరు మాట్లాడతాడు. అది మనం కళ్ళారా చూసినాము. ఇవాళ మేము ఏమన్నాం, మేము మిమ్మల్ని రావద్దని లేదు, మిమ్మల్ని చేద్దాం లే. మొన్న మీరు సభ పెట్టారు, మేము అన్నామా? ఏం మాట్లాడలేదు. నువ్వు చెప్పినప్పుడు అన్ని రాసుకున్నా. మీకు మంది రాకపోతే మాకు రావద్దని ఉందా అంటే చెప్తున్నాడు కదా అన్నమాట. మీరు అన్నింటికి మమ్మల్ని అంటే ఆ సభలో మిమ్మల్ని విమర్శించే అంశాల మీద మేము ఏమని అన్నామని ఆయన ఉద్దేశం. రవి గారు గడికి అడ్డం కాలేస్తుంటే నేను కూడా అలాంటి సభలు జరిగినప్పుడు నువ్వు బల ప్రదర్శన చేసుకున్నావు, రమ్మన్నాము, నీ పార్టీ గురించి అధికారం గురించి 100 చేసినావు. దాంట్లో ఎవరు ఏం కలగ చేసుకొని మాట్లాడలేదు. మేము అసలు ఒక ప్రస్తావన కూడా మాట్లాడలేదు. పర్మిషన్ తోటి 100 ఎకరాలు ఆ రోజు భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా నాయకులు ఏమైనా మాట్లాడినామా? లేదు కదా. ఉద్దేశం అది కదా. మీ 25 సంవత్సరాల కార్యక్రమం, మీరు రావాలి, మీరు అధికారం కోసం 100 మాట్లాడాలి, మీరు ఏం మాట్లాడాలి అది పూర్తి రైట్, మీరు మాట్లాడి. కానీ ఈరోజు సందర్భం కాదుగా. అన్నేమంటాడంటే మేము పిలిపియలేదు, పెద్ద నాయకుడు వచ్చేసిండు చేసేసిండు అని అంటారు. మళ్ళీ పెద్ద నాయకుడు ఈ వచ్చేసిండు చేసేసి అన్నటువంటి నాయకుడు ఆయన చెప్పకుండానే, ఆయన విలువకుండానే
ధన్మని రాత్రి తెలవంగానే ఈయనకు నోటీస్ ఎప్పుడు ఇచ్చారు, ఈయన ఎప్పుడు రావాలనుకున్నారు, ఇన్ని జిల్లాల మంది ఎట్లా గదిలో వచ్చారు, ఇంత వనరులు ఎట్లా సృష్టించారు, ఇంత వసతులు ఎట్లా ఏర్పాటు చేశారు. 11వ తారీఖున హాజరవుతున్నాడని ఎప్పటికో తెలుసు. సార్ నేను చెప్తా, అది కూడా చెప్తా. అరే నేను అది కూడా చెప్తానే. అరే నీకు నేను చెప్పింది ఇంతవరకు నువ్వు చెప్తావా? చెప్పండి దానికి కూడా వివరణ ఏదో ఉంది. చెప్పండి ప్లీజ్ ప్లీజ్. నేను చెప్పాలా వద్దా? ఇప్పుడు ఈయన ఇంటికి ఉందే మనం నలుగురం పోతున్నాం అని తెలిస్తేనే ఆయన ఇంట్లో ఏమైనా అరేంజ్ చేస్తాడు. 10 మంది పోతే అరేంజ్ చేస్తాడు, 1000 మంది పోతే ఇన్ఫర్మేషన్ క్యాటరింగ్ అని చెప్పినా టైం పడుతుంది అన్న. నువ్వు ఇంత మందిని మొబిలైజ్ చేస్తున్నావు, నువ్వు పిలుపు లేకుండా ఎట్లయితుంది? అయితే నువ్వు బహిరంగంగా చెప్పకుండొచ్చు, కానీ ఎవరికి చెప్పాలి, ఏం మాట్లాడాలో చెప్పుకునే కదా ఇదంతా కూడా చేస్తున్నావు. నువ్వు భయపడుతున్నావు అనేది మాత్రమే చెప్తున్నావు. నువ్వు రావద్దని అంటలేము. నాయకుడు వరే, నువ్వు నాయకుడిని, పెద్ద నాయకుడిని నువ్వు పిలుస్తొస్తారు. నువ్వు పెళ్లికి వస్తేనే లక్షల మంది వచ్చి మేము తప్పు పడతలేం, కానీ ఏమి అవసరమేడా? సందర్భం కాదు కదా. సందర్భం కానప్పుడు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అనేది నువ్వు భయపడుతున్నావు అనేది తప్ప ఇంకోటి ఏం లేదు. సరే ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద సందర్భించిన అంశం కాబట్టి కాంగ్రెస్ దాన్ని పూర్తి స్థాయి విచారణ చేసి